దోస్ 2025 ఫేజ్ 1 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా వద్దా, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఎట్లా ఇవ్వాలి, ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరు ఇవ్వాలి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ మన ఛానల్కి నువ్వు కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఫస్ట్లీ మీరు దోస్త్ ఫేజ్ 2 గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ద మెయిన్ రీజన్ అనేది మనకు 2 రీజన్స్ ఉంటాయి. నీకు ఫేజ్ 1 లోపల సీట్ రాకపోవడం అన్నా కావాలి, ఆర్ ఎల్స్ ఒకవేళ నీకు సీట్ వచ్చినా కూడా మంచి కాలేజ్ లోపల రాకపోవడం అన్నా కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఏది రీజన్ ఏదైనా కూడా ఫేజ్ 1లో సీట్ వచ్చి మంచి కాలేజ్లో రాలేదా, అసలు ఫేజ్ 1లో సీట్ రాలేదా అనే విషయాన్ని పక్కకు పెడితే ఫేజ్ 2 గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నేను ఫేజ్ 2 గురించి నీకు ఒక ఐడియా అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకున్న 2 రీజన్స్ ఏంటంటే సీట్ రాకపోవడం ఒకటి, ఒకవేళ వచ్చినా కూడా మంచి కాలేజ్లో రాకపోవడం ఇంకొకటి. సో ఇక్కడ ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అంటే యూ కెన్ గో ఫర్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్. సో పక్కా నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. సో ఫేజ్ 1 లోపల ఏవైతే మిస్టేక్స్ చేసినావో అవి ఫేజ్ 2 లోపల రిపీట్ చేయకపోతే సరిపోతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు రీజన్ నెంబర్ 2, మనకి ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ మంచి కాలేజ్ లోపల సీట్ రాలేదు. సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల మనం ఏం చేస్తాం అంటే ఫేజ్ 2కి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి మంచి కాలేజ్ లోపల సీట్ రాలే, అయినా కూడా మనం ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ఆలోచించి పెట్టినాం కదా. సో ఎంతో కొంత అది మంచి కాలేజ్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో నీకు సీట్ వచ్చింది కానీ మంచి కాలేజ్ లోపల రాలే అంటే నీకు ఫేజ్ 2 లోపల ఏం చేయాలంటే ఇంతకన్నా మంచి కాలేజీలు పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఆల్రెడీ మనం పెట్టిన కాలేజ్ మంచిదే, దీనికంటే మంచి కాలేజ్ మనం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ని మనం కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల ఇంకో మంచి కాలేజ్ పెట్టుకుందాం. సో కన్ఫర్మ్ ఎట్లా చేసుకోవాలి అంటే మనం ఫీ అనేది పే చేసుకోవాలి, ఫీ పే చేసుకొని సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో ఎట్లా ఇచ్చుకోవాలి వెబ్ ఆప్షన్స్ అంటే దీనికంటే మంచి కాలేజీలు ఏవైతే ఇప్పుడు మనకు సీట్ వచ్చిందో దానికంటే మంచి కాలేజ్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో నీకు ఫేజ్ 1లో వచ్చిన సీటు ఉంటుంది, ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఆ సీట్ క్యాన్సిల్ అయ్యి ఈ సీట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇట్లా మనం ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఒకవేళ ఇవ్వాలనుకుంటే. లేదు నాకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ వద్దు అనుకుంటే ఇచ్చిపెట్టు. బట్ నేనేం చెప్తా అంటే నువ్వు ఫేజ్ 1 లోపల చాలా ఆలోచించి ఆ వెబ్ ఆప్షన్ పెట్టినావు కాబట్టి, సో ఆలోచించి వెబ్ ఆప్షన్ పెట్టినా కాబట్టి మనకు ఫేజ్ 1లో సీట్ కూడా ఇంపార్టెంటే, దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాం. సో ఇట్లా మనమైతే నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చిందా రాలేదా అనే దాన్ని బేస్ చేసుకొని, ఒకవేళ వచ్చినా మంచి కాలేజ్లో రాలేదు అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లు పెడతాం. సో ఇట్లా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అండ్ ప్రతి కూడా నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల డిస్కస్ చేస్తా. సో ఏదన్నా కూడా మీకు ఫేజ్ 2కి సంబంధించి అండ్ ఫర్దర్గా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయరు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. Follow for more content. Thank you so much. Signing off.